మరి సమీక్ష మీటింగ్ సమాచారం చెప్పమని చెప్పి పంపించిన తర్వాత ఎంతమంది టైం పంపించారండి? మళ్ళీ మీటింగ్ పెడతాను అవసరమైతే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుదామని చెప్పించాను. నేనే చెప్పడం తప్పదు. మళ్ళీ కావాలంటే మళ్ళీ సెపరేట్ వాళ్ళు పెడతాను అన్నమాట. ఆయన వాళ్ళ అందరూ ఎవరైతే అని పర్మిషన్ అడిగారు. నెక్స్ట్ రూమ్ కూడా ఒక ఎంపీటీసీ సభ్యులు యొక్క తీర్మానాన్ని యొక్క మనోభావాలను కానీ తీసుకోకుండా యొక్క గ్రాంట్ మంజూరు చేయడం అనేది నేను ఒక రాష్ట్రంలోనే వీరవసరం మండల పరిషత్కి సాధ్యమని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అలాగే ఏదైతే మండల పరిషత్ యొక్క మండల పరిషత్ పరిధితులతో 8 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మండల పరిషత్ అయితే ఆ యొక్క మండల పరిషత్ సభ్యులందరికీ వర్తిస్తుంది కదా. మరి అటువంటి మండల పరిషత్ సభ్యులకి ఇంతకుముందు అనేక మంది ఎంపీపీలు ఈ వర్క్ చేసినా కూడా ప్రోటోకాల్ గా అందరు ఎంపీటీసీలని కూడా ఆ ప్రోటోకాల్ లో బాధ్యత చేయడం అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ కనీసం ఏ ఒక్క ఎంపీటీసీ ఎజెండాలో అడగటం కానీ ఆ ఎంపీటీసీ ప్రోటోకాల్ మండల పరిషత్ సభ్యులందరూ ప్రోటోకాల్ తీసుకురాకపోవడం కానీ ఏమాత్రం కూడా జరగలేదు. ఇలా మనం ఈ గ్రాంట్ కనీసం ఎంపీపీ నేను అండలూరు గ్రామానికి ఎంపీడీఓ గారు నేను ఎంపీటీసీగా ఉన్నాను. కనీసం నాకు ఆహ్వానం కూడా మండల పరిషత్ సభ్యుల గురించి రాలేదని అంటే అది మీరు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మాట్లాడింది అంటే ఈ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఏదైతే ఈ రోజు సమీక్షలు చూస్తున్నాం, 4.5 సంవత్సరాల నుంచి సమీక్షలు జరుగుతున్నాం, అధికారుల నుంచి సమీక్షలు జరుగుతున్నాం. అసలు ఇక్కడ ముఖ్యమైన చెప్పాలి అసలు సమీక్ష జరుగుతుంది, అధికారుల సమీక్ష జరుగుతుంది, అధికారులు మేడం ఈ సభకి కనీసం మీరు ఒక ఎజెండా ఈ ఎజెండాలో ఈ సంవత్సరం ఈ ఆదాయం వచ్చింది, ఈ సంవత్సరాలకి మేము పలానా నిమిత్తం పలానా దానికి ఖర్చు చేసాం, ఇది ఇలాగ అభివృద్ధి జరుగుతుంది అని జమా ఖర్చులు ఎజెండా అనేది ఒక పంచాయతీ పాలకవర్గంలో కానీ మండల పరిషత్ సభ్యంలో కానీ ఎక్కడైనా జరుగుతుంది. స్టేజ్ మీద సభకి ప్రభుత్వం అయితే అక్కడ ఎంపీపీకి సభకి చేయొచ్చు, లేదా పార్టీగా అధ్యక్షుడు చెప్తే పార్టీ ప్రెసిడెంట్ చేసుకుంటాడు. అక్కడ ఎవరు పడితే వాళ్ళకి అక్కడ విషయం అది నేను ఎక్కకూడదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అది మీ పార్టీ అధ్యక్షుడు చేసుకుంటారు, మీ పార్టీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే జనసేన ఆ సిటీలో అక్కడ గ్రామ అధ్యక్షుడు చేసుకుంటారు, లేదా మండల అధ్యక్షుడు చేసుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు అక్కడ అధ్యక్షుడు చేయడం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ సర్పంచులు వచ్చి అక్కడ స్టేజ్ మీద ఆడ పని కాకపోయినా వచ్చి మైక్ లో మాట్లాడేసారు. గ్రామ సర్పంచ్ ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ కాదు, గ్రామ సర్పంచ్ కాదు. నేను ఇవే కాదమ్మా, నేను దాని క్లారిటీ ఉంది. మీరు ఎప్పుడు కూడా మా ప్రోటోకాల్ నా ప్రోటోకాల్ అక్కడ శంకుస్థాపన రాయడం, మా పేర్లు మా మండల పరిషత్ సభ్యుల పేర్లు మీరు చేస్తున్నారా లేదా మాకు మీరు అది చెప్పండి. రెండు మీరు ఇదే పరిస్థితి ఇక్కడ నేను అడిగిన మండల పరిషత్ ప్రోటోకాల్ అడుగుతున్నానండి. అదే మన పాలకవర్గం ప్రోటోకాల్ రాయి ఉండాలి. రెండు మీరు అక్కడ శంకుస్థాపన దాంట్లో ప్రతి ఒక్క సభ్యులు కొడుతుంది అన్నది, ప్రతి మండలంలో ప్రతి సభ్యులు కొడుతుంది. కాదమ్మా చూడండి, చెప్పాం కదా అండి అంటున్నారు. పార్టీ నాయకులు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన ఎంపీటీసీ
సర్పంచ్కి చెప్పుకుంటారు కొన్ని విషయాల్లో. ఓకే. కొంతమంది అంటే చెప్పరు. అంటే ఇప్పుడు నీ పరిధిలో ఉన్నందుకు కంపల్సరీ నీకు ప్రోటోకాల్ వాళ్ళు చెప్పాలి పార్టీ నాయకులు వాళ్ళు కూడా చెప్పట్ల. చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారంటే పార్టీ నాయకులకు చెప్పేసామని పార్టీ అంటున్నారు. అదొకటి. పార్టీ నాయకులు వచ్చేసరికేమో మనకి చెప్పరు. కొంతమందికి అంటే మొత్తం అంటే మన చాలా అధికారులు చెప్తున్నాను ఉండేది కొన్ని రోజులే, కానీ ఈ కొన్ని విషయాల్లో రోజులు చెప్పరు. అంటే నాకే చెప్పట్లేదు. ఫస్ట్ ఏంటంటే ఎంపీ గారికి చెప్తారు ప్రోటోకాల్ ఏంటంటే అక్కడ ఉన్న దాంట్లో అంటే నేనంటే దాన్ని పట్టించుకోను. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను ఎక్కడ పోవాలని చెప్పేసి చెప్పగానే నా ఆ విషయంలో పట్టించుకోరు. కానీ మీరు అందరూ చేయవలసింది ఏంటంటే ఎవరు శాఖకి సంబంధించి వాళ్ళు ప్రోటోకాల్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా వైరల్ చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే అది దానివల్ల ఏంటంటే మాకు సమస్య పడుతూ ఉంటాయి. ఎవరికైనా తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఎవరో ఒకళ్ళు కలిపి ప్రోటోకాల్ సంబంధించి మీరు అందరూ ఇబ్బంది కలిగించుకోకుండా అనేది కంపల్సరీ చూసుకోవాలి. అదే అదే పద్ధతిలో ఇప్పుడు ఒక ఎంపీడీసీ రావాలంటారు. ఆ పరిధిలో ఎంతమంది ఎంపీడీసీ ఉన్నారు ఉంటే పరిధిలో ఒకటే 4 ఉన్నాయి. ఒక ఊరు అయితే 3 ఊరికి ఒక ఎంపీడీసీ ఉన్నారు. మీరు కంపల్సరీగా ప్రోటోకాల్ మాత్రం పాటించి మీరు ఎందుకంటే ఆ ప్రోటోకాల్ ఎంపీడీసీ రాకపోతే ఆ వార్డు లేకపోతే ఆ సర్పంచ్ రాకపోయినా అదేంటంటే మీ బాధ్యత. అది మీరున్న గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మీరు అది ఎక్కడ కూడా మర్చిపోవద్దు. అది మేము ఈ పార్టీ అనమాట. వరకు ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ మామూలు అంటే ఒకరికి వస్తే వచ్చేది కాదు, లేకపోతే వాళ్ళు వన్ సైడ్ చేస్తున్నారు. మేము అయితే ఇప్పుడు ఆ పని అయితే ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే కూడా అందరూ వాళ్ళే. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరిని రావద్దు చేయొద్దు అనేది లేదు. ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మీరు అందరూ ఏంటంటే మాకు సహకరించండి. ఎందుకంటే మీరు ఏంటంటే మీకు ప్రతి ఒక్కరు వచ్చి ఎవరో వచ్చి అందరికీ మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 100 మంది ఉంటే ఊళ్ళో 100 మందికి మీరు సమాధానం చెప్పాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఉండదు. కాబట్టి నేను దాంట్లోకి నేను ఎప్పుడు కూడా ఎవరిని కలవ చేసుకోలేదు. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులకి నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. మీరు ఏంటంటే ఈ ఏంటంటే మా తమ్ముడు కూడా 5 నెలలు 6 నెలలు మాదే అయిపోతుంది. అయినా సరే మేము ఏంటంటే రాజకీయంలో పుట్టి పెరిగినాం కాబట్టి మీరు రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇంకొకరు మా వైపు ఉన్నా మా క్యాండిడేట్లే ఉంటారు. ఎవరు వస్తారు చేస్తూ ఉంటారు. మీరు ఇది ఏదో అయిపోతుందని చెప్పేసి కొంతమంది ఏదో ఒకళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న జరుగుతున్న ఈ డోరా సంబంధించి కూడా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మేము ఎవరు పట్టించుకోవట్లేదు. రాజకీయాలు ఏంటంటే మేము ఉన్నంత వరకు రాజకీయంలో ఉంటాం. అది మాత్రం ఎందుకంటే అలాగే మేము ఉన్న ఉద్యోగస్తులు కూడా మీరు ఇక్కడ కాబట్టి ఇంకోసారి చేసుకుంటారు. ఆ చేసుకుంటారనేది నేను ఎప్పుడు వచ్చి ఏ ఉద్యోగస్తుల దగ్గర నేను కక్షాధికంలో వచ్చి వెళ్ళలేదు.